నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని సాల్మియా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలేకి వెళితే కువైట్లోని సాల్మియా ప్రాంతంలో ఒక కుటుంబం తీరని శోకంలోకి వెళ్ళింది. రోడ్డు దాటుతూ ఉన్న ఫిలిపిన్ దేశానికి చెందిన తల్లి కుమారుడిని అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో 5 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అలాగే బాధితులు ఇద్దరు బస్సు దిగి రోడ్డు దాటుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఈ సంఘటన గురువారం సాయంత్రం జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం సుడాన్ జాతీయుడు నడుపుతూ ఉన్న ఒక కారు అతివేగంగా వచ్చి నియంత్రణ కోల్పోయి వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు తీవ్ర గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మరణించగా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర విభాగం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన తల్లిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆర్థోపెడిక్ విభాగంలో చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రమాదానికి కారణమైన సుడాన్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఈ హృదయ విదాకరణ ఘటనపైన స్థానిక ఫిలిప్పీన్స్ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. బాధితులకు అండగా ఉంటామని చెప్పి స్నేహితులు, బంధువులు పేర్కొన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ బస్సు దిగి ఇంటికి వెళుతూ ఉంటే ఒక సుడాన్ జాతీయుడు నడుపుతూ ఉన్న కారు వచ్చి వేగంగా ఢీకొనడంతో 5 ఏళ్ల పిల్లవాడు మనం చూసుకుంటే అక్కడికక్కడే మృతి చెందితే ఇప్పుడు ఆ యొక్క తల్లి చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో అయితే ప్రాణాలతో పోరాడుతూ ఉందన్నమాట. ఏది ఏమైనా సరే కానీ ఆ యొక్క తల్లి క్షేమంగా ప్రాణాలతో తిరిగి రావాలని మనం అయితే కోరుకుందాం. ఏది ఏమైనా సరే కానీ తన యొక్క కొడుకునైతే ఆ యొక్క ఫిలిపిన్ మహిళ కోల్పోవడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్న. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వాళ్ళు కువైట్లో చాలామంది ఉన్నారన్నమాట. వాళ్ళందరి నుంచి తప్పించుకొని మనం జాగ్రత్తగా రోడ్డు దాటాల్సి ఉంటుంది. ప్రస్తుతం సుమారు మనం చూసుకుంటే కువైట్లో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల ద్వారా 300 మంది చనిపోతూ ఉన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.